మీరే చెప్తున్న ఇన్ని అవినీతిమయమైన ఇంత ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తితోటి ఈ మిగతా నాయకుల వ్యవహారం వచ్చినప్పుడు ఈ ప్రస్తావన కానీ లేకపోతే దాని సవరణలు కానీ ఇందులో ఎందుకు రావు? అదొకటే ప్రజలు అడిగేది. సో దాని గురించి చెప్తే క్లోజ్ చేద్దాం. ప్రతి వాళ్ళు బాధపడేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వేరు వేరు కాదండి, వాళ్ళంతా ఒకే తానులో మొక్కలు అనేటువంటిది అందరికీ తెలిసిందే. విచిత్రంగా అతను బీజేపీ తోటి కూడా సఖ్యత కొనసాగించాడు. అది మనందరం బాధపడాల్సిన విషయం. ఉప్పు నిప్పులా ఉండాల్సిన వాళ్ళు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి హయాం 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం మీద కానీ, అవినీతి మీద కానీ, అమరావతి రైతుల పట్ల అతను వ్యవహరించిన తీరు మీద కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఆ రోజుల్లో బీజేపీ పెద్ద నాయకులు స్పందించకపోయినా వాళ్ళ ప్రతినిధులు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవారు జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద. కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారు స్పందించి నిజంగా కనుక ఆయన ఎన్డీఏని వ్యతిరేకించే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు మీరు చూస్తే ఎందుకు ఊరుకున్నారు, అతను జైల్లోకి ఎందుకు పంపించట్లేదు, అతను అవినీతి కేసులు అలా మురిగిపోయి ఉన్నాయి, ఇన్నాళ్ళు బయలు మీద ఎందుకు తిరుగుతున్నాడు అని ఒక మాట. దీంట్లో డ్రా చేయాల్సింది ఏంటంటే రాజకీయ అవసరాల కోసం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు మ్యూట్ అవ్వాలి అనేది ఆ పెద్దలే తీసుకునే నిర్ణయం. సో దట్ దాని నుంచి ఈ అవినీతికి సంబంధించి ఇంత పెద్ద బిల్లు పెట్టేటప్పుడు ఇంకా మరింత చర్చ జరిగి మిగతా పాయింట్స్ కూడా యాడ్ చేస్తారేమో చూద్దాం. జాయింట్ సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ గారు, శ్రీనివాసరావు గారు అండ్ తిరుపతిరావు గారు. దివాళీ చర్చ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏపీఎన్. జైల్లో ఉంటే పాలించకూడదు. మరి ఏళ్ల తరబడి 12 ఏళ్ళు 13 ఏళ్ళు బెయిల్ మీద ఉండి పాలించవచ్చా? కొంతమంది అన్నారు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళలేదా అని. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించారు. నేను జైల్లో ఉన్నా ఇంతకాలం చంద్రబాబు నాయుడిని జైలుకి పంపకుండా ఊరుకుంటానా అని ఏ ఆధారాలు లేని ఒక గాల్లో దిశగా జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా వారి పదవి పోతుంది. అది పీఎం అయినా, కేంద్ర మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా. ఇంతకుముందు ప్రధానమంత్రిని అభిశంసించే లేకపోతే అరెస్ట్ చేసే చట్టాలు, బిల్లులు మన దగ్గర లేవు. ఇప్పుడు తాజాగా కొత్త బిల్లు తీసుకురావడం వెనకాల ఉద్దేశం చాలా స్పష్టంగా అవినీతి నిర్మూలనలా కనిపిస్తోన్న ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శ లేదా ఆరోపణ ఏంటంటే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఇప్పటికే సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను ఉపయోగించి తమకు నచ్చని వారిని, తమ మాట వినని వారిని దారిలో పెట్టుకోవడానికి ప్రభుత్వం మోదీ వచ్చాక ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యంగా ప్రధానమంత్రి అయ్యాక ప్రయత్నాలు చేస్తున్నారని. సరే, అందులో ఏ తప్పు చేయకుండా కేసులు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, వారు ఇప్పుడు అవినీతి విషయంలో చేసిన వ్యాఖ్యలు లేదా ప్రవేశపెట్టిన బిల్లు ప్రస్తుతానికి అది పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. ఆ తర్వాత బిల్లు ఏమవుతుంది, పాస్ అవుతుందా, అవంతా ఒక చర్చ. తిరుపతిరావు గారు, నేను ఇది ఆంధ్రప్రదేశ్ పర్వ్యూలో మాట్లాడదాం ఈరోజు. 2011 నుంచి 2024 అంటే దాదాపు 12-13 ఏళ్ళు అయిపోతుంది, దాటిపోయింది కదా. అప్పటి నుంచి 16 నెలలు జైలు నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అదే బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నారు. సిబిఐ కూడా బెయిల్ రద్దు చేయమని అడగదు. నాకు రోజువారీ మీరు